జిల్లావాసులు వేసవి తాపాన్ని తట్టుకునేందుకు అంతా ఆ గ్రామానికి వెళుతుంటే ఆ గ్రామంలోని ప్రజలు గుక్కడి నీటి కోసం గత 4 సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం పెన్నాబద్వేలు ఎస్సీ కాలనీలో త్రాగునీటి ఎద్దడి నెలకొంది. గత ప్రభుత్వంలో 2 సంవత్సరాలుగా త్రాగునీరు లేక అనేక ఇబ్బందులు పడ్డామని, కూటమి ప్రభుత్వంలో అయినా ఆ కష్టాలు తీరుతాయని భావించామని, నేటికి త్రాగునీటి కష్టాలు మాత్రం తీరడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1 మంత్ 1 విలేజ్ ప్రోగ్రాంకు వచ్చిన అధికారులకు మహిళలు ఖాళీ బిందెలతో స్వాగతమిచ్చారు. 2 నెలల క్రితం ఇదే కార్యక్రమంలో అర్జీలు ఇచ్చామని, ఇప్పటికీ ఆ సమస్య తీర్చలేదని వాపోయారు. ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని అన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి త్రాగునీటి సమస్యను తీర్చాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు. ఈ విషయమై ఎంపీడీఓని వివరణ కోరగా 2 వారాల్లో పెన్నా బద్దెవోలు గ్రామస్తులు త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. నీళ్ళు కావాలి. మేము పెనబద్వేలి ఏరు ఉంది. ఏట్లేమో జనాభా మునిగిపోయేదానికి నీళ్ళు ఉన్నాయి, తాగేదానికి మాకు నీళ్ళు లేదు. మాకు నీళ్ళు వచ్చే అవకాశం చేయండి. మేము మోసుకోవాలంటే ఎండాకాలం మేము మొయ్యలేము. చల్లాకాలం అయితే నీళ్ళు ఉంటాయి, ఎండాకాలం వస్తే నీళ్ళు ఉండవు. ఈ నీళ్ళ కాగసాట్లు అయిపోతాము. 4 సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు. నీళ్ళు ఎండాకాలం వస్తే ఎప్పుడైనా ఎండాకాలం వస్తే మాకు నీళ్ళ కాగసాట్లు అయిపోతుంది. నీళ్ళు మాత్రం కావాలా. తాగేదానికి 3 సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు. ఈ ఏరేమో ఎలా పోతుంటుంది, కానీ తాగేదానికి నీళ్ళు లేవు. నీళ్ళు మాత్రం కావాలా. గార్లపాటి వెంకట సుబ్బమ్మ. నేను మాకు నీళ్ళు అవకాశం కలిపియాలి. 4 సంవత్సరాల నుంచి నీళ్ళు లేక చాలా అవస్థ పడతా ఉన్నాం సార్. మాకు నీళ్ళు కావాలా. దయచేసి మాకు పెన్నా అనేది ఉన్నా కూడా మాకు అగసాట్లే. ఏటికి నీళ్ళు వస్తే మాకు అసలు నీళ్ళు సొమ్ము నీళ్ళు కూడా చెక్కం. పైపులన్నీ కొట్టుకోం బాయా. ఏం చేయాలి? చాలా తీసుకున్నాక కూడా లేకపోయా. నీళ్ళు లేకుండా ఏం చేయగలుగుతాం సార్? మేము అన్నం లేకున్నా కానీ ఉంటాం, కానీ నీళ్ళు లేకుండా ఉండలేం కదా. మాకు చేసి మీరు సహాయం చేయాలి సార్. ఇక్కడ మా గ్రామంలో 4 సంవత్సరాల నుంచి మొదట గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 2 ఏళ్ళు మాత్రం వేశారు. తర్వాత ఆపేశారు. ఎందుకంటే మాకు డబ్బులు లేవను, అవి లేవు అని వీళ్ళని చెప్పుకుంటూ వచ్చారు. అసలు 3 సంవత్సరాల నుంచి అయితే పూర్తిగా లేవు. ఇది గత ప్రభుత్వం సంవత్సరము, ఈ ప్రభుత్వం వచ్చిన పాట కూడా లేవు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన పాట ఎందుకంటే అధికారులు చేసిన తప్పిదాలు. ఇప్పుడు నీళ్ళకి ఏందా అంటే బావి చుట్టూ కొట్టుకొని పోయినాయి. ఏదో పైప్ లైన్ అయితే ఉంది అంటే బావి చుట్టూ కొట్టుకొని పోయి నీళ్ళు రాక ఒక మోటార్ పెట్టున్నారు. 2వ మోటార్ కాలిపోతే దాని రిపేర్ మొన్న చేయించుకొని వచ్చారు. దాన్ని పెట్టేదానికి అవకాశం పైపులో ఇది వైరంతా కొట్టుకొని పోయింది. సరే, మేము వచ్చిన కాడి నుంచి అధికారులని కనీసం ఎస్టిమేషన్ అన్నా వేయండి అయ్యా, ఎవరో ఒకరిని పోటీ చేపిస్తామంటే ఎస్టిమేషన్ కూడా వేయించాలి. 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు అయింది. ఎస్టిమేట్ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన పాట. ఆ ప్రభుత్వం అంటే మనం చెప్పినా గోడ చెప్పినట్టు అయింది. సరే, ఈ ప్రభుత్వం చేస్తా కదా అని రాసి ఉంది. వీళ్ళు కూడా అదే అయింది. ఇక అధికారులు చెప్తే వస్తారన్నా అని సరిపెట్టారు, కానీ ఇంతవరకు సమస్య తీరలేదు. సరే, అన్నీ అయిపోయింది. గ్రామ సభ పెట్టారు, మీ సమస్య చెప్పమన్నారు. పోయిన మొదట విడతలోనే అర్జీలు ఇచ్చినాం. ఈ విధంగా కొట్టకపోయాయి, లోతులు పడిపోయింది. దాన్ని మీరు తగిన ఎస్టిమేషన్లు వేస్తే చేసేదానికి సిద్ధంగా ఉన్నామని. ఎవరో ఒకరు చేయాలంటే ఎస్టిమేషన్ కావాలి. వాళ్ళు ఏదైనా ఇదిగో డీ వస్తున్నాడు మరి 2 అయిపోయింది, ఇది 3వ విడత, రేపు వచ్చినా క్లియర్ అయిపోయింది అని చెప్పి రాసేసుకుంటారు. కాబట్టి ఈ 3వ విడత లోపలన్నా ఇది పరిష్కరిస్తారా, లేదంటే కలెక్టర్ దగ్గరికి అందరిని పోమంటారు. అది లాస్ట్ ఫైనల్. కలెక్టర్ సీఎం కాడికైనా పోయేదానికి సిద్ధంగా ఉన్నాం అందరం. ఏ నీళ్ళు లేక అవస్థలు పడతా మనకే కాదు, అక్కడ ఉంది, ఆ ఊర్లో ఇంకా ఉంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే అంత మొఖమాటాలతో ఉన్నారు. ఇక్కడ కొంత మొఖమాట ఉన్నా కూడా అవసరానికి వస్తారు. ఆడ మొఖమాట అనమాట. రేపు అవి వచ్చి ఏమన్నా వచ్చేమంటారని ఎక్కువ సమస్య ఆడనే. ఇక్కడ కాదు సమస్య, ఆ సమస్యకు వచ్చాక తెలిసిపోవాలి. మాకు పరిష్కరిస్తారని అధికారులు ఇప్పుడు ఎండిఓ గారు అడిగితే చేస్తామని చెప్పారు. ఇదే మాట ప్రకారం రేపు వచ్చే గ్రామ సభ అప్పటికి మాకు పరిష్కరిస్తారని ఆశిస్తూ మీకు తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో పాత బద్వేలికి మేమందరూ వచ్చినప్పుడు ఎంఆర్ఓ గారు మేమందరూ వచ్చామండి. వస్తే ఇప్పుడు బద్వేలు ప్రజలు మాకు మంచినీళ్ళు రావట్లేదని వాళ్ళు సమస్యని మాకు చెప్పి మాకు అప్లికేషన్ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు నేను దీని మీద 2 వీక్స్ నాకు టైం ఇస్తే 2 వీక్స్ లోపల దాని మీద తగిన చర్య తీసుకున్నట్టుకు నేను
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.